నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెప్దాం స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెప్దాం స్పందనలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై తీసుకున్న చర్యలు అర్జీదారులు సంతృప్తి కలిగించేలాగా ఉండాలని అన్నారు. నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందనలో వచ్చిన ప్రతి ఫిర్యాదుకు చక్కని పరిష్కారం చూపాలని, ఫిర్యాదు మళ్ళా స్పందనలో రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పీడీ కానాల సంగీత్ మాధుర్, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఓపి పాపారావు, వయోవృద్ధుల సంక్షేమ అప్పీలేట్ ట్రిబ్యునల్ సభ్యులు మేలం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రదర్శించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రిని ముందుగా గుర్తించి జాబితాను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఎన్నికల ప్రవర్తన నియమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే జిల్లాలో ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రిని గుర్తించి నివేదిక తయారు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 24 గంటల్లోపు ప్రభుత్వ ఆస్తులపైన, 48 గంటల్లోపు ప్రైవేట్ ఆస్తులపైన ఉన్న ప్రచార సామాగ్రిని విధిగా తొలగించాలని అన్నారు. బ్యానర్లు, వాల్ పోస్టర్లు, పెయింటింగ్లు, విగ్రహాలు, ఫ్లెక్సీలు, జెండాలు, పాంప్లెంట్స్, ఒక పార్టీని సూచించే రంగులు, ఫోటోలు తదితర ప్రచార సామాగ్రి గుర్తించి తొలగించాల్సి ఉందని అన్నారు. తొలగించిన సామాగ్రిని ఒక ప్రత్యేక గదిలో దాచి ఉంచాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉంచరాదని ఆదేశించారు. ఉండి తహసీల్దార్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, భీమవరం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆచం నియోజకవర్గ ఈర్వో వి స్వామినాయుడు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు అందజేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో సివిల్ సప్లై అధికారులు, ఆయిల్ కంపెనీ సేల్స్ అధికారులతో ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లపై అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 28,885 మంది లబ్ధిదారుల నుండి దరఖాస్తులు సేకరించడం జరిగిందని తెలిపారు. అందులో అర్హులైన 25,689 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో ఇప్పటి వరకు 22,124 మంది లబ్ధిదారులకు ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ అందజేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణ బహిర్గతం చేయాలనే నినాదంతో సిపిఎం ఆధ్వర్యంలో భీమవరం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, గత 4 ఏళ్లలో అమ్మిన బాండ్లు, వాటి కొన్నవారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంక్ అందించాలని, ఈసీ ఆ వివరాలను మార్చి 13లోగా బహిర్గతపరచాలని సుప్రీంకోర్టు తీర్పులు ఆదేశించిందని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో ఎస్బీఐ విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం రామాంజనేయులు, ఎం వైకుంఠరావు, కార్యకర్తలు ఆంజనేయులు, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు, ఇంజెట్ శ్రీను, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే కార్పొరేట్లు, బడా కంపెనీలు ఎన్నికల బాండ్ల పేరుతోటి బీజేపీ ఇతర రాజకీయ పక్షాలకి వేల కోట్ల రూపాయలు సమర్పిస్తున్నాయి. ఈ సమర్పణతో వారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు తిరిగి ఆ కార్పొరేట్లకి, బడా సంస్థలకి ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఇలాంటి క్విడ్ ప్రోకో అంటే నువ్వు నాకు నేను నీకు అనే పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి దందాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది, విమర్శించింది. ఇలాంటి జరుగుతుందని సుప్రీంకోర్టు కూడా తేల్చింది. ఈ ఎన్నికల బాండ్లని తక్షణం రద్దు చేయాలి, వాటి వివరాలు బహిర్గతపరచాలి అని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. 21 రోజులు టైం ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు తీర్పుని ఈ రోజుకి కూడా ఎస్బీఐ అమలు చేయకపోవటం
చాలా అన్యాయమైనటువంటి విషయం. మహాశివరాత్రి పురస్కరించుకొని భీమవరం గురుపూడిలోని పంచరామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయంలో 3వ రోజు సోమగుండం చెరువులో హంసవాహనంపై సోమేశ్వర జనార్దన స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చి హంసవాహనంపై ఊరేగుతున్న జనార్దన స్వామివారిని దర్శించుకొని కనుల విందుగా కాల్చిన బాణసంచాను తిలకించారు. భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో గల యూనియన్ బ్యాంక్లో ఎల్డీఎం నాగేంద్ర ప్రసాద్, బ్యాంక్ మేనేజర్ కె ఉమామహేశ్వరి సహకారంతో జిల్లా స్వీప్ నోడల్ అధికారి జీసీహెచ్ ప్రభాకర్ ఖాతాదారులకు ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ పనితీరును వివరించారు. అందరినీ ఓటు ఖచ్చితంగా వేయవలసిందిగా కోరారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం అత్తిల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందుతున్నాయని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో గాంధీజీ కళ్ళగున్న గ్రామ స్వరాజ్య స్థాపన సాకారమైందని అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ భవనాలు నిర్మించడంలో ప్రజల సత్వర పౌర సేవలు అందుతున్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓట్లాడడానికి 3 కండువాలు వేసుకుని వస్తారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి హితవు పలికారు. అత్తిల్లో రచకుల వీధిలో గణపతి ఆలయాన్ని పునర్నిర్మిస్తారని రచక సంఘానికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అత్తిరిపేదపేటలో 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, బొంతువారి పాలెంలో 24 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. బొంతువారి పాలెంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పాలి గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో అత్తిలి ఎంసీ చైర్మన్ బుద్ధిరాజు బన్నీ ప్రసాద్, పాయబని సత్యనారాయణ, మక్కా సూర్యనారాయణ, అడ్డాల జానకి, అత్తిలి పాలి సర్పంచ్లు గంట విజేత నాగరాజు, కేత గౌరీ పర్వతి, మద్దల శ్రీనివాస్, మహమ్మద్ అబీబుద్దీన్, పొన్నాటి చంద్రరావు, కునపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, నల్లిమిలి నాగమణి, రామశెట్టి రాము, సబ్బిత్తి రాజేష్, నల్లిమిలి శ్రీనివాసరెడ్డి, గంట నాగరాజు, గారపాటి నాగరాజు, తమ్మబతుల రాము, బాలాజీ రెడ్డి, కసగాని అబ్బులు, కేత రఘురాం, కసిరెడ్డి బాలాజీ, రాగిరెడ్డి రాజన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ పడతారు. కొమ్మంపాడి గ్రామంలో దగ్గర ఒక దుబాయ్ నుంచి వచ్చిన ధనలక్ష్మి ఆవిడ సొంత డబ్బులతోటి మన
కాటన్ దొర గారి విగ్రహాన్ని అక్కడ కొన్ని గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా సంతోషం. అత్తిల్లో దగ్గర ఒక 40 లక్షల రూపాయల రోడ్లు అన్నీ కూడా ఓపెన్ చేసుకోవటం జరిగింది. కమ్యూనిటీ హాల్, రజకుల కమ్యూనిటీ హాల్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. పాలి గ్రామంలో ఏదైతే జగనన్న కాలనీలో మన ఆర్చిని, రాజశేఖర రెడ్డి గారి ఆర్చిని ఏర్పాటు చేయటం, దాన్ని ఓపెన్ చేసుకోవటం ఈరోజు సంతోషకరంగా ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి రాష్ట్రం అంతా అభివృద్ధి సంక్షేమం సమపాడులో పెద్ద ఎత్తున చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారంటే నిదర్శనం. ఇవాళ ఏదైతే సెక్రటరియట్ బిల్డింగ్ తీసుకొచ్చి కట్టారో, మరి అక్కడ గ్రామ స్వరాజ్యాన్ని బాపూజీ కళలను నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తుంది. అత్తిని వచ్చేటప్పటికి 4 సచివాలయాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం పంచాయతీ బిల్డింగ్ 2 లక్షల రిపేర్కి ఉండే పరిస్థితి ఉండేది కాని చోట ఇవాళ 45 లక్షల రూపాయలు ఒక్కొక్క బిల్డింగ్, 4 బిల్డింగులు, అలాగే 4 ఆర్బీకేలు, 4 హెల్త్ సెంటర్లు ఇలా కట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి లేదంటున్నారు. పెద్ద ఎత్తున చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిన్న సిద్ధం సభ చూశారు కదా, మేదరమెట్లో 15 లక్షలు పైబడి 18 లక్షల దాకా జన సందోహం రావటం జరిగింది. జగనే రావాలి, జగనే కావాలి, ఆయనే ఉండాలి, ఆయనే చేయాలి. గతంలో దోచుకో పంచుకో ఇష్టానుసారంగా గాది కింద పందికొక్కుల్లా దోచుకు తిన్నారు. ఈ జన్మభూమి కమిటీలను కూడా ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని అందరినీ ఇబ్బంది పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవాళ వాళ్ళ సచివాలయం వ్యవస్థ వచ్చి, వాలంటీర్స్ వచ్చి ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం, జనసేన, ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరికీ చేస్తున్న గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతున్నారు. ప్రతి పక్షాలు కూడా లక్షల లబ్ధి చేకూరింది. ఇవాళ మా నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి ఇంత లబ్ధి వచ్చిందని నేను అనుకోలేదు. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని మరింత ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థానిక ఎదగాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అత్రి రజక వీధిలో 12 లక్షలతో నిర్మించిన రజక కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనను దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ ఏపీ వైపే చూసే పరిస్థితి కలిగిందని అన్నారు. మనకి ఏ ప్రభుత్వ సమయంలో మంచి జరిగిందో, ఏ ప్రభుత్వం సాయం చేస్తుందో కూడా ప్రజలు గమనించాలని సూచించారు. గత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య పరిపాలనలో తేడా గమనించాలని, జగన్ ప్రభుత్వ పేదలకు సాయం చేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదలకు చెందాల్సిన డబ్బును గాదికాడ పందికొక్కులా దోచుకు తిన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టడానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని, లేకపోతే మరలా ప్రజాధనాన్ని దోచుకునే పాలకులు వస్తారని ఆయన తెలిపారు. మీ అందరికీ నమస్కారం. ఏదైతే ఇవాళ ఈ బిల్డింగ్ ఉందో, మా అప్పుడు కాంగ్రెస్లో మేము ఇచ్చిందే, పైన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చాక మేము ఇచ్చిందే. కానీ అదర పార్టీ వాళ్ళు మిమ్మల్ని వసూలు చేసుకుంటమే కానీ చేసింది ఏమీ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా పేదరికం తగ్గేలాగా ఇవాళ ఎన్ని రకాల సంక్షేమ పథకాలు మీకు బెటన్ నొక్కి అందిస్తున్నాడో నా ఆడపడుచులకే ఎక్కువ తెలుసు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒక్కడ కూడా లేడు, ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి, కావాలి జగన్ అంటున్నారు. ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎన్ని కార్యక్రమాలు ఈ గ్రామంలో చేశాము. సచివాలయ బిల్డింగ్లు కట్టాం, 4 ఆర్బీకే సెంటర్లో, హెల్త్ సెంటర్లో. ఇవాళ ఎన్ని రకాలుగా మీ బిడ్డల చదువులు, పిల్లలకి ఎన్ని రకాలుగా డ్రెస్సు, బ్యాగు, బూట్లు అన్నీ ఇచ్చి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ని మించి ఇవాళ గవర్నమెంట్ స్కూల్ తయారైంది. అలాగే ఇవాళ రోడ్లు వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం. గతంలో ఏమీ చేయలేదు. దోచుకో పంచుకో. ఒక్కసారి నా అక్క చెల్లెళ్ళ మహిళలు ఆలోచించండి. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఇలాంటి పథకాలు వచ్చినాయా? ఆయన మీ డబ్బే దోచుకున్నాడు, దాచుకున్నాడు. అందుకే జైలుకి పోయడము. అంచేది ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం ఇంకా బాగా చేస్తానన్న నిన్ననే సిద్ధం సభ చూశారు. 15 లక్షల పైబడి జనం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఆయన కోసం ఆ ఎండలోనే అలా చూసినా మరి ఎంత ప్రేమ అభిమానాలు ఉంటాయో చూడండి. అటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం చేసుకోవాలి. ఇంకా నొక్కేలా చూసుకోండి. మీరు 2 సార్లు మాత్రం నొక్కండి. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి నొక్కితే ఆయన ఎప్పుడూ మీకు నొక్కుతానే ఉంటాడు బట్టలని చెప్పి. మీ ఊరు బిడ్డ
ఎమ్మెల్యేగా మీ ఊరు మనిషిగా నన్ను ఆశీర్వదించమని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. మీ సలవ మీ దేవాలు నాకు ఉండాలని, మీ ఊరివాడిగా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా మీరు ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలి. వెంటనే ఆ గుడిని కట్టిస్తానని మాటిస్తున్నాను. 5 లక్షలైనా 6 లక్షలైనా 10 లక్షలైనా సరే అది ఎస్టిమేషన్ వేయించి చాలా బాగా కట్టిస్తానని మాటిస్తున్నాను. ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టతో ఉభయ గోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు సరఫరా అయ్యి 2 పంటలు పండించగలుగుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం అత్తిలి మండలం గుమ్మపాడులో గ్రామానికి చెందిన ఉడతల ధనలక్ష్మి ఆర్థిక సహకారంతో నిర్మించిన భారీ సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాటన్తో నిర్మించిన ఆనకట్టతో ఆంధ్ర అన్నపూర్ణగా పిలువబడే ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా వ్యవసాయ ఉత్పత్తులు సాగు అవుతున్నాయని అన్నారు. కన్న ఊరిపై మమకారంతో ఉడతల ధనలక్ష్మి కాటన్ దొర విగ్రహం ఏర్పాటుతో పాటు గ్రామంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సాయాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విగ్రహదాత ఉడతల ధనలక్ష్మిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేగించ ధన సత్యనారాజు, రావురి వెంకటేశ్వరరావు, అద్దంకి శ్రీను, అడ్డాల జానకి, పాయిబని సత్యనారాయణ, పెరిమించ రామరాజు, నేలపాటి సుబ్బయ్య, పెచ్చెట్టి రాము, కసెడ్డి బాలాజీ, ఆకుల పండుస్వామి, తోట వెంకటేశ్వరరావు, ధన్మూరి తాతాజీ, ఆకుల బుల్నాగేశ్వరరావు, గుబ్బల ఆంజనేయులు, కూనపరెడ్డి జయరాజు, ఎర్ర సాధు సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. కష్టపడి షౌట్అవుట్స్ సంపాదించి కన్న ఊరు ఉన్న ఊరు అనే ఉద్దేశం మీద ఇక్కడ గ్రామానికి మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద మన కాటన్ దొర గారి విగ్రహం పెట్టించడం చాలా సంతోషం. ఆవిడ ఔదార్యానికి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బరిదానికి కూడా గేట్ అది పెట్టించి ముఖద్వారం, అలాగే కొన్ని చోట్ల ఈ గ్రామాల్లో వర్క్లు అన్నీ చేస్తుందంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మాటలు కాదు, కన్న ఊరు ఉన్న ఊరు. ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీకి రాజైనా కన్న ఊరే అన్నట్టుగా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఈ ఊరికి చేయాలనే సేవ ఆవిడ మనసులో కలగటం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అటువంటి ఔదార్యం అందరికీ కలగాలి, స్ఫూర్తిని తెలియజేస్తున్నాను. అత్తిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వద్ద సిపిఎం అత్తిలి మండల ఆధ్వర్యంలో ఎన్నికల బాండ్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ సిపిఎం నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఎన్నికల సంఘానికి మార్చి 6లోగా తెలియచేయాలని, ఆ వివరాలను మార్చి 13లోగా ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన స్టేట్ బ్యాంక్ వివరాలు తెలియజేయకపోవడం తగదని అన్నారు. వెంటనే వివరాలు ఎన్నికల సంఘానికి తెలియచేయాలని నాయకులు కోరారు. సిపిఎం నాయకులు కేతా గోపాలన్, పి ధర్మేంద్ర, సురేష్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బాలికలకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం ఎంతో ఉపయోగపడుతుందని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. తిరుపతిపురం సెక్టార్ పరిధిలో బల్లిపాడులో పోషక పట్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. మిల్లెట్స్ ఉపయోగాలు, ఆకుకూరల ప్రయోజనాలు తెలిపారు. మహిళా పోలీస్ ఎం స్వప్నశ్రీ, అంగన్వాడీ కార్యకర్త నర్సవేణి, ఏఎన్ఎం జీవల్ వీరలక్ష్మి, ఆశా వర్కర్ పి సుగుణలక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. మంచిల్లో గల భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 6 నుండి సంబరాలు నిర్వహించారు. 10న గ్రామోత్సవం జరిపారు. సోమవారం పద్మశాలి సంఘం వారిచే అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దానం చేసిన దాతలండి ఒక్క వెంకటేశ్వర గారు 25 కేజీలు, అడుగుల పూర్ణ గారు 25 కేజీలు, 25 రూపాయలు, సుధీర్ గారు రాజమండ్రి 25 కేజీ బియ్యం,
తీసేట భావన ₹100 సమర్పించారండి. వారిని వారి కుటుంబానికి స్వామివారు ఎలా చిరుధాన్యాల్లో ఎంతో పోషక విలువలు ఉంటాయని మహిళా కార్యదర్శి లక్ష్మి అన్నారు. అత్తిలి మండలం ఆరువిల్లి అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం చిరుధాన్యాలు తృణధాన్యాల వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు ఉండరాజులపు రాణి, విఎల్ఎన్ కుమారి, సంధి విజయ, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజా దీవెన యాత్ర తణుకులో నిర్వహించారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల నుండి యాత్రను ప్రారంభించారు. కేశవస్వామి గుడి, నరేంద్ర సెంటర్, వెంకటేశ్వర థియేటర్, బొమ్మల వీధి, కుమ్మరి వీధి, లక్ష్మీ థియేటర్, కప్పల వెంకన్న సెంటర్, నరేంద్ర సెంటర్ వద్దకు పాదయాత్ర చేరింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మంత్రి నాగేశ్వరరావు వివరించారు. వైసీపీ టౌన్ అధ్యక్షులు మంగిన సూర్య, ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, బన్నీ ప్రసాద్, ముల్లపూడి అన్నాదేవి, బుడపాటి వీర్రాజు, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, పాయబన సత్యనారాయణ, రుద్ర ధనరాజు, మక్కా సునారాయణ, పొట్ల సురేష్, ఇండికపల్లి బలరాం, పెరిమించి రామరాజు, చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి తదితరులు పాల్గొన్నారు. చివరిగా బాలు ఉన్నత పాఠశాల వద్ద యాత్ర ముగిసింది.
ఈ రోజున ఎమ్మెల్యేనే కాదు మంత్రిని చేసిన వాళ్ళు కూడా మీరే అని చెప్పి సందర్భంగా నా పలుకు ప్రజలు నా అక్కలు చెల్లెలు అమ్మలు తమ్ముడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని రకాల దుర్మార్గాలు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల విద్వేషాలు, ఎన్ని రకాల అవమానాలు ఎన్ని చేసినా నా పలుకు ప్రజలు నా వెంటే ఉండి నాతోటే ఉండి నన్ను నడిపిస్తున్న నా అక్కలు అమ్మలు తమ్ముళ్ళు చెల్లెలు అందరికీ ఎప్పుడు ఎన్ని కొత్తలు పనినా ఎన్ని దుర్మార్గాలు చేసినా నాకు దేవుడు నాడు పైన కింద మీరు కావాలి. ముఖ్యంగా ఇన్ని కొత్తలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని పన్నాగాలు పన్నినా నాకు మంత్రి కాకుండా చేయాలని చూసినా నా దేవుడు ఇంకొకడున్నాడు, నా దేవుడు ఇంకొకడున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నా నియోజకవర్గంలో నా ప్రజల చివరి మనిషి వరకు వాళ్ళకి న్యాయం చేయడమే నా జైలు. వాళ్ళ కోసమే నా జీవితం, నా కార్యకర్తల నాయకత్వం కోసమే నా జీవితం. వాళ్ళ కోసమే ప్రేమిస్తాను, వాళ్ళ కోసమే కష్టపడతాను, వాళ్ళ కోసమే నిద్రాహారం అని ప్రేమిస్తానని మాటిస్తున్నాను. ఇంకే ఎవరైనా అన్ని సంఘాల వారికి తోడై ఉంటానో నేలై ఉంటానో వాళ్ళకే ఉంటానని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను. ఇక సదా మీ సేవలో మీకోసమే పనిస్తాను, మీకోసమే ఉంటాను, మీకోసమే జీవిస్తానని చెప్పి మాటిస్తున్నాను. గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర అందరికీ కూడా మేలు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తణుకుకు చెందిన 11 సంవత్సరాల చిన్నారి బొర్రా సౌమ్యశ్రీ వైష్ణవి కరాటేలో చూపిస్తున్న ప్రతిభకు రాష్ట్ర పౌరసరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు 15,000 రూపాయల ప్రోత్సాహక సహాయాన్ని అందజేశారు. తణుకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం జాతీయ స్థాయిలో ఈ నెల 28 లక్నోలో నిర్వహించిన టోర్నమెంట్లో పాల్గొనేందుకు వెళ్లనున్న నేపథ్యంలో మంత్రి కారుమూరి అభినందిస్తూ కారుమూరి సేవా సమితి ద్వారా ఈ ప్రోత్సాహాన్ని అందజేశారు. క్రీడాకారుని ప్రోత్సహించాలనే తపన నాకుందని, జాతీయ స్థాయిలో తణుకులకు చెందిన చిన్నారి అత్యుత్తమ ప్రదర్శన చూపించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గత ఏడాది డిసెంబర్లో చిత్తూరు జిల్లా కనిగిరిలో నిర్వహించిన కరాటే టోర్నమెంట్లో జిజుక్స్ విభాగంలో ఇచ్చిన ప్రదర్శన ద్వారా నేషనల్ స్థాయికి ఎంపికైనట్లు తండ్రి బొర్రా పోతురాజు తెలిపారు. లక్నోలో విజేతగా నిలిస్తే ఏషియన్ గేమ్స్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తుందని వివరించారు. కార్యక్రమంలో జేసీఎస్ పట్న కన్వీనర్ ఇండుపల్లి బలరామకృష్ణ, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు మంగిన సూర్య, తణుకు మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, రేలంగి రాంబాబు, జిల్లాని ఉమ్మర్ సింగ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధూమపాన అలవాటు మానవ శరీర అవయవాన్ని నిర్వీర్యం చేస్తుందని సేఫ్ కేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ అన్నారు. ప్రపంచ ధూమపాన నివారణ దినోత్సవం సందర్భంగా తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని సేఫ్ కేర్ సెంటర్లో సోమవారం రోగులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిగరెట్, బీడీ, చుట్టా వంటి పొగ ఉత్పత్తుల ద్వారా ఊపిరితిత్తులు పాడైపోయి గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు తలెత్తడమే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి కూడా సోకుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా సేఫ్ కేర్ సెంటర్కి వచ్చే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ధూమపానం అలవాటును మానుకోవాలని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పరిస్థితుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే అవకాశం ఉందని వివరించారు. ధూమపాన నివారణ కోసం ధూమపాన అలవాట్లు ఉన్న వ్యక్తులు 4 రోజుల పాటు ప్రత్యేకంగా రూపొందించబడ్డ మందులు వాడితే ఇకపై ధూమపానం జోలికి వెళ్లలేరని చెప్పారు. పొగ తాగడం మానేయాలనుకున్న వారు తణుకు ఆసుపత్రిలో 6 నెంబర్ రూమ్లో సంప్రదిస్తే కౌన్సిలింగ్ అనంతరం అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించి మందులను ప్రదర్శనగా ఉంచారు. కార్యక్రమంలో ఎన్టీసీపీ కౌన్సిలర్ జి సాధు, సేఫ్ కేర్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సిగరెట్ కాల్చడం మానేయాలి. తర్వాత ఇది క్యాన్సర్ వ్యాధి డెవలప్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి మందులు, రకరకాల మందులు వచ్చినాయి. మన రూమ్ నెంబర్ 6 గవర్నమెంట్ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 6లో సిగరెట్ మానేయడానికి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, ఫ్రీ ఉచితంగా ఇస్తున్నారు. ఇది రోజుకో ట్యాబ్లెట్ చొప్పున 30 రోజుల కనుక వాడితే మీకు స్మోక్ చేయాలనే కోరిక కూడా నశించిపోతుంది. చేయాలని అనిపించదు. ఇప్పుడు చేయాలని అనిపిస్తే కానీ ఇది వాడిన తర్వాత మరీ సివియర్గా స్మోక్ చేసేవారికి
మీకు కూడా పర్చేస్ అని ఇవి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఉచితంగానే ఇస్తున్నారు. ఈ బజార్లో కొనాలంటే చాలా ఖరీదు. సో దయవుంచి అందరూ ఇది తెలుసుకుని మీరే కాదు, మీ పక్క స్నేహితులకి, చుట్టాలకి, మొత్తం చెప్పాలి. ఇది వరల్డ్ మోసపోతుంది. అంటే ఇండియా కదా, మొత్తం దేశం అందరికీ, ప్రపంచం అందరికీ కాల్చకూడదనే నినాదమే ఉంటానికి ఈరోజు. సో రూమ్ నెంబర్ 6 మీరే మీ దగ్గరికి వెళ్తే మీకు ఎవరికైనా తెలియకపోతే మా దగ్గరికి వస్తే మేము పంపిస్తాం. అందుకని దయవుంచి అందరం మీరు ప్రత్యేకంగా మగవారికి చెప్తున్నాను, పెద్దవారికి చెప్తున్నాను. సో దయవుంచి కాల్చొద్దు. ఓకేనా? నమస్కారం. తణుకు మండల మండపాకలో నవరత్నాల కార్యక్రమంలో భాగంగా జగనన్న పేదలకు కేటాయించిన ఇంటి స్థల హక్కు పత్రాలను రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల ప్రకారం తణుకు మండలం వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వీర్రాజు మాట్లాడుతూ మండపాకల్లో కేటాయించిన స్థలాలకు సరిహద్దు నిర్ణయించి రాళ్లు పాతి పార్టీలకు అతీతంగా హక్కుదారులైన వారికి జియో ట్యాగ్ చేసి ఎవరు కూడా పట్టాలను కబ్జా చేయకుండా పకడ్బందీగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమం ఎంపీటీసీ కాల సన్యాసిరావు, పంచాయతీ కార్యదర్శి యుగంధర్ శ్రీనివాస్, విఆర్ఓ మహేష్, సొసైటీ అధ్యక్షురాలు విజయమూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉండవల్లి జానకి, ఇల్లారమ్మ దేవస్థానం చైర్మన్ పెండాల మణికంఠ, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే ఎన్నికల అధికారికి ఇవ్వాలని సిపిఎం పార్టీ ఎస్బీఐ అధికారులను కోరింది. సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తణుకులో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించి బ్రాంచ్ అధికారులకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సిపిఎం పార్టీ ముందుగానే తెలియజేసిందని అన్నారు. దీనికి బీజేపీ పార్టీ చట్టబద్ధమైన అవినీతితో కూడిన బాండ్ల పేరుతో పార్టీ ఫండ్ 6,564 కోట్ల పైగా వసూలు చేసుకున్నారని అన్నారు. సుప్రీంకోర్టు బాండ్లు కొన్నవారి వివరాలు స్టేట్ బ్యాంక్ అధికారులు ప్రకటించాలని తెలిపిన అధికారులు కాలయాపన చేయడంపై బీజేపీ నాయకుల హస్తం ఉందని, ఇది ఎన్నికల ముందు బీజేపీ ప్రజలు అబాసపాలవుతుందనే భయంతో బ్యాంక్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పూర్తి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అడ్డగల అజయ్ కుమారి, కామన మునుస్వామి, పిఎల్ నరసింహారావు, నీలాప ఆదినారాయణ, శ్రీకృష్ణ, చిన్న, మంజులయ్య తదితరులు పాల్గొన్నారు. కోర్టు ఆదేశాలను పాటించిన ఎస్బీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలి. కోర్టు ఆదేశాలను పాటించిన ఎస్బీఐ అధికారులపై కోర్టు ఆదేశాలను పాటించిన ఎస్బీఐ అధికారులపై ఎస్బీఐ ప్రకటించిన ఎన్నికల బాండ్లు కొన్నవారి వివరాలు వెంటనే ప్రకటించాలి. ఎన్నికల బాండ్లు కొన్నవారి పేర్లు వెంటనే ఎన్నికల బాండ్లు కొన్నవారి పేర్లు వెంటనే ఎన్నికల బాండ్లు కొన్నవారి పేర్లు వెంటనే కోర్టు అధికారుల కింద ఎస్బీఐ అధికారులపై చర్యలు ఎస్బీఐ అధికారులపై చర్యలు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, ప్రకటించాలి. ఎన్నికల బాండ్లు కొన్నవారి వివరాలను వెంటనే దేశంలో ఉన్న పార్టీలన్నిటి కూడా ఆ పార్టీలు పనిచేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా సందాలిస్తూ ఉంటారు. ఏ పార్టీకి ఏ వ్యక్తులు సందాలు ఇచ్చారో వాటి వివరాలన్నీ కూడా రసీదు రూపంలో పార్టీ సభ్యులందరూ కూడా రసీదులు రాసి దాన్ని ఆడిటింగ్ కూడా చేయడం జరుగుతుంది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు ఇచ్చే సందాలన్నింటినీ కూడా ఎన్నికల బాండ్ల రూపంలో ఇవ్వాలనేది ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది అవినీతికి మారు పేరని సిపిఎం పార్టీ అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం దీన్ని స్వచ్ఛందంగా అమలు చేయడానికి ముందుకు వస్తే స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఆ బాండ్లను మేము అమ్ముతామని ముందుకు రావడం జరిగింది. 2017 నుంచి 2022 వరకు ఈ దేశంలో పార్టీలకి బాండ్ల రూపంలో అమ్మిన సొమ్ము 12,800 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మడం జరిగింది. దానిపై అనేక పార్టీలు, సిపిఎం పార్టీ కూడా అసలు ఈ బాండ్లను రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారణ జరిగిన తర్వాత
ఈ బాండ్లు ఎన్నికల బాండ్లు అనేది రాజ్యాంగంకి విరుద్ధమని ఈ బాండ్లన్నింటినీ కూడా రద్దు చేయమని ఏప్రిల్ 14వ తారీఖున సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. తణుకులోని 150 పడకల జిల్లా ప్రభుత్వాసుపత్రి స్థాయికి అనుగుణంగా 120 మంది పారిశుధ్య కార్మికులు నియమించాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు కోనెల భీమారావు డిమాండ్ చేశారు. సోమవారం తణుకులో జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె అరుణకు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ 40 పడకలుగా ఉన్న తణుకు ఏరియా ఆసుపత్రిలో అంచెలంచెలుగా జిల్లా ఆసుపత్రిగా మారుస్తూ 150 పడకలను విస్తరించడం జరిగిందని అన్నారు. విస్తరణలో భాగంగా అనేక నూతన భవనాల నిర్మాణం జరిగినప్పటికీ 40 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన 18 మంది పారిశుధ్య కార్మికులతోనే నేటికి పనులు చేస్తున్నారని అన్నారు. దీంతో కార్మికులపై తీవ్ర పనిభారం పెరిగిందని అన్నారు. పెరిగిన పనిభారంతో పారిశుధ్య కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. 150 పడకల ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా 120 మంది పారిశుధ్య కార్మికులు నియమించి కార్మికుల పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 549 జీవో ప్రకారం పారిశుధ్య కార్మికులకు 16,000 ప్రతి నెల ప్లే స్లిప్లు ఇవ్వాలని, పిఎఫ్ ప్రతి నెల సక్రమంగా జమ చేయాలని, ఎంత జమ చేస్తున్నది ఎప్పటికప్పుడు ప్లే స్లిప్పుల ద్వారా తెలపాలని భీమారావు కోరారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు ధర్మాని పుష్పలత, వెంకటలక్ష్మి, వైరత్నం, హైమావతి, భారతి, రేణుక, లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా 260 మద్యం బాటిల్ దిగుమతి చేస్తున్న కారు, ఆటోను తణుకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉండాజుల మండలం సావరం గ్రామానికి చెందిన బోయిన బాలాజీ, రాజమహందానికి చెందిన తుమ్మల రాధాకృష్ణ, గిరీష్ కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మద్యం బాటిల్స్ దిగుమతిలో సహకరించిన ఇజ్జాడ పాపినాయుడు, మాకా రాజేష్, గండోత్ యేసుబాబు పరారులో ఉన్నట్లు తాడేపల్లి డీఎస్పీ మూర్తి, సిఐ నాగరాజులు తెలిపారు. మొత్తం 260 ఫుల్ బాటిల్ సక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు వీరు పట్టుబడ్డారు. వీటి విలువ ఆ రాష్ట్ర విలువ ప్రకారం 1 లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎన్నికలు రానున్న తరుణంలో పోలీసులు చేపట్టిన చెక్పోస్టుల తనిఖీల్లో వీరు పట్టుబడ్డారని డీఎస్పీ తెలిపారు. తణుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వాహన తనిఖీల్లో మద్యం పట్టుకోవడంలో ప్రతిభ కనిపించిన ఎస్ఐకే శ్రీనివాస్, కానిస్టేబుల్ జి శ్రీనివాస్, టి రవి, షేక్ అక్బర్లాల్, ప్రసాద్, వెలగేశ్వరరావు, శివాజీ, మురళీలను డిఎస్పీ మూర్తి, సిఐ నాగరాజు అభినందించారు. ఎన్నికలకు సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. తణుకు కానీ లేదంటే నా సబ్ డివిజన్లో తడుపులగూడెం సబ్ డివిజన్ సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ రవాణా అనేది లిక్కర్ కానీ, ఇంకా అదర్ క్యాష్ కానీ, ఇంకా అదర్ వస్తువులు ఏమైనా సరే అక్రమ రవాణా జరుగుతుంటే వాటిని అడ్డుకోవడం కోసం ఏర్పాటు చేశారు. మా టీమ్స్ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి అక్రమంగా ఎక్కడైతే దాచించారో అట్లాంటివి కానీ రవాణా చేస్తున్నారని పట్టుకునే దీంట్లో భాగంగా మా టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు వాళ్ళ సిబ్బంది వాహనాలు తనిఖీ చేయటం, ఒక ఆటోలో ఉంచిన లిక్కర్ బాటిల్స్ సుమారుగా 148 బాటిల్స్ దాంట్లో పట్టుకున్నారు. వాటికి సంబంధించిన ముద్దాయి బాలాజీ ఇచ్చిన సమాచారం మేరకు మరొక 75 బాటిల్స్ కూడా పట్టుకోవడం, అతని దగ్గర కొనుక్కొని వెళ్తున్న వ్యక్తి దగ్గర, గిరీష్ కుమార్ అనే వ్యక్తి దగ్గర కారులో తీసుకుని పోతుంటే ఆ కారును కూడా పట్టుకొని కారులో ఈ 75 కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఒకట చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఈ సరుకు అని అంటే ఇది యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్లో అమ్మవలసిన సరుకు. దీనికి కింగ్ పిన్ ఎవరంటే నాయుడు అని చెప్పేసి ఒక డ్రైవరు, ఆయన ఉండ్రాజవరం మండలం సంబంధించి ఒక గ్రామం ఉంది. ఈయన ఇక్కడి నుంచి చేపల లోడ్లో అక్కడికి లారీలో వేసుకుని వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లో వాటిని చేపలను అక్కడ దించేసిన తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్లో వేరే లోడ్ తీసుకొచ్చేటప్పుడు అక్కడ 30 కేసులు 40 కేసులు కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మటం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన నాయుడు తీసుకొచ్చిన సరుకుని బాలాజీ అని అతను ఇక్కడ రాత్రిపూట హైవేలో ఎక్కడో దించుకొని కొనుక్కొని లోకల్గా అమ్ముతూ ఉండేవాడు. ఆ రకంగా సో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది గుడ్ వర్క్ చేశారు. వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి రివార్డ్ చేస్తాం. 1,15,000 రూపాయలు విలువ ఉంది గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం. నాయుడు అనే అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వేరే పోలీస్ స్టేషన్ కేసులో, లిక్కర్ కేసు కాదు, వేరే కేసులో జైల్లో ఉన్నాడు. అతన్ని కూడా వారెంట్ మీద తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి ఫర్దర్ ఇంకేమైనా ఉన్నట్లయితే అది కూడా ప్రొవైడ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం.
ఎన్నికల బాండ్లు చట్టబద్ధమైన అవినీతితో కూడుకున్నదని సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునుస్వామి అన్నారు. సోమవారం ఇరగవరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఎన్నికల బాండ్ల వివరాలు తెలియజేయాలని కోరుతూ ధర్నా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కామన మునుస్వామి మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు బీజేపీ యొక్క అవినీతికి నిదర్శనమని అన్నారు. రాబోయే కాలంలో ప్రజలతో ఈ ఉద్యమానికి మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్కు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఇల్లిందిపతి సత్యనారాయణ, ఎస్ ముసలయ్య, పిల్లి కోటేశ్వరరావు, పి సుబ్బారావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.